గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఈ క్వశ్చన్ నేను తీసుకున్నాను టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ ఎక్సర్సైజ్ 4.4 క్లాస్ 10th. ఓకే, అండ్ ద క్వశ్చన్ ఈజ్, ఈ క్వశ్చన్లో ఏంటి ఇచ్చాడు, ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు. ఈ సిచ్యువేషన్ పాసిబులా, ఇఫ్ సో డిటర్మైన్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ అన్నాడు. సిచ్యువేషన్ ఏంటి, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ ఈజ్ 20 years. ఇద్దరు ఫ్రెండ్స్ సపోజ్ ఏ అండ్ బి అనుకుంటే వాళ్ళ సమ్ ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఓకేనా? అండ్ 4 years ఎగో ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్, ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయడం. ఓకే, మల్టిప్లై చేస్తే దాని ఆన్సర్ ఏది వస్తుందో అది ప్రొడక్ట్ కదా. అండ్ 4 years ఎగో ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇన్ ఇయర్స్ వాజ్ 48. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఫ్రెండ్ ఏ అండ్ సెకండ్ ఫ్రెండ్ బి అనుకుంటే ఏ ప్లస్ బి ఎంత వస్తుంది, మనకి 20 వస్తుంది. 4 years ఎగో అంటే ఏ మైనస్ 4 అయిపోతుంది, అలాగే బి మైనస్ 4 అయిపోతుంది. ఓకే, బి మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 48 వస్తుంది. ఇప్పుడు ఇలా తీసుకుంటే మనకి సొల్యూషన్ కష్టం అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దాం, లెట్ ద ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, అయితే ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ఏమైపోతుంది, ఇద్దరు ఎక్స్ ప్లస్ సెకండ్ ఫ్రెండ్ ఏజ్ని కలిపితే మనకి 20 వస్తుంది కదా. సో ఈ సెకండ్ ఫ్రెండ్ ఏజ్ ఏంటవుతుంది, 20 మైనస్ ఎక్స్ అయిపోతుంది. ఓకే, సో ద ఏజ్ ఆఫ్ అదర్ ఫ్రెండ్ బి 20 మైనస్ ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు 4 years ఎగో ఈ ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ఎంత అవుతుంది, ఎక్స్లోంచి మీరు 4 మైనస్ చేసేసేయండి. సో ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ వాజ్ ఎక్స్ మైనస్ 4. ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ఏంటి, 20 మైనస్ ఎక్స్లోంచి -4 చేసేస్తాం. 20 మైనస్ ఎక్స్ మైనస్ 4. ఇప్పుడు ఇది 20 మైనస్ 4 16 అయిపోతుంది, మైనస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. సో సెకండ్ ఫ్రెండ్ ఏజ్ 4 years ఎగో 16 మైనస్ ఎక్స్. ఇప్పుడు క్వశ్చన్లో ఏంటి ఇచ్చాడు మనకి, గివెన్ వాళ్ళిద్దరి ఏజ్లో మల్టిప్లై చేస్తే 4 years క్రితం ఉన్న వాళ్ళ ఏజ్ని మల్టిప్లై చేస్తే మనకి దాని ప్రోడక్ట్ 48 వస్తుంది. ఓకేనా? సో ఎక్స్ మైనస్ 4ని 16 మైనస్ ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 48. ఇప్పుడు ఎక్స్ ఇంటూ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 16x. ఇది ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఇది -4 మల్టిప్లైడ్ బై ప్లస్ 16, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 16 ఇంటూ 4 64. ఇప్పుడు ఇది -4 మల్టిప్లైడ్ బై మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, 4 ఇంటూ ఎక్స్ 4x ఈజ్ ఈక్వల్ టు 48 యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, ఈ సైన్స్ మటుకు చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇదే ఈక్వేషన్ని నేను ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. 16x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 64 ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 48 వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని మనం రీఅరేంజ్ చేసేసుకుందాం. రీఅరేంజ్ చేసుకోవడానికి ఏం చేస్తాం, ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇవన్నిటిని కూడా మనం ఈజ్ ఈక్వల్ టుకి ఇట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. ఈజ్ ఈక్వల్ టుకి ఇట్ సైడ్ తీసుకెళ్ళిపోతే మనకి ఇక్కడ 0 మిగులుతుంది. సో తర్వాత వీటి సైన్లన్నీ మారిపోతాయి. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది, ప్లస్ 16x మైనస్ 16x అయిపోతుంది, మైనస్ 64 ప్లస్ 64 అయిపోతుంది, ఎందుకంటే మనం వీటిని ఈజ్ ఈక్వల్ టుకి అనదర్ సైడ్ తీసుకెళ్తున్నాం. ప్లస్ 4x మైనస్ 4x అయిపోతుంది. ఇది మటుకు ఈజ్ ఈక్వల్ టుకి ఇట్ సైడే ఉంది, ఇదంతా ఇటు తెచ్చాం కానీ ఇది ఇట్టే ఉంది కాబట్టి ఇది ప్లస్ 48 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇది ప్లస్ 48 కాబట్టి ప్లస్ 48 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 0ని ఇక్కడ పెట్టేసాం. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మీరు ఈ ఈక్వేషన్ రైట్ సైడ్ రాసినా లెఫ్ట్ సైడ్ రాసినా ఒకటే. ఓకేనా? ఇప్పుడు మనకి చూడండి, ఈ కలర్స్ తోటి మీకు తెలియాలని ఇలా పెట్టాను. ఇది ఎక్స్ టర్మ్, ఇది ఎక్స్ టర్మ్ కాబట్టి దీన్ని డైరెక్ట్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. -16 -4 ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలంటే మైనస్ మైనస్ కాబట్టి ఇది ఆన్సర్ మైనస్లో వస్తుంది. రెండింటి ముందర సేమ్ సైన్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు -20 అయిపోతుంది. సో ఈ ఎక్స్ కోఎఫిషియంట్ మనకి ఏంటి వస్తుంది, -20. ఈ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. -16x మైనస్ 4x వాల్యూ మనకి -20x వస్తుంది. అలాగే ఇది ప్లస్ 64, ఇది ప్లస్ 48, నార్మల్ ఎడిషన్. 64 ప్లస్ 48 చేసేస్తే మనకి 112 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ వచ్చేసింది.
ఇప్పుడు మనకేంటి సిచ్యువేషన్ పాజిబుల్లా కాదా అని అడిగాడు. మనకి ఇంకా రూట్స్ పూర్తిగా తీసి పూర్తిగా సొల్యూషన్ చేయక్కర్లేదు, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి సొల్యూషన్ చేయక్కర్లా. మనకి సిచ్యువేషన్ పాజిబుల్లా అని అడిగాడు. సిచ్యువేషన్ పాజిబుల్ ఎప్పుడవుతుంది, మనకి రియల్ రూట్స్ దొరికితే పాజిబుల్ అవుతుంది. రూట్స్ రియల్లా కాదా అని తెలుసుకోవడానికి మనకి డిస్క్రిమినెంట్ కావాలి. ఇఫ్ ద ఈక్వేషన్ హ్యాస్ రియల్ రూట్స్ దెన్ ఓన్లీ ద సిచ్యువేషన్ ఈజ్ పాజిబుల్. ఓకేనా. ఇప్పుడు డి క్యాలిక్యులేట్ డిస్క్రిమినేట్ ఫార్ములా ఇది b² - 4ac. ఓకే, ఇది ఇప్పుడు మనం జనరలైజ్ ఫార్ములాతో కంపేర్ చేద్దాం. ax² + bx + c = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరలైజ్ ఫార్ములా. ఇక్కడ x² కోఎఫిషియంట్ a అవుతుంది. ఇక్కడ x²తో ఏ కోఎఫిషియంట్ లేదంటే దాని అర్థం 1 ఉంది. సో a = 1 అయిపోయింది. ఎక్స్ కోఎఫిషియంట్ మనకి b అవుతుంది. ఇక్కడ x తోటి -20 ఉంది కాబట్టి b = -20 అయిపోయింది. అలాగే కాన్స్టెంట్ c అవుతుంది. కాన్స్టెంట్ ప్లస్ 112 కాబట్టి 112 అయిపోయింది. ఓకేనా. ABC తీసాం. ఇప్పుడు వీటి వాల్యూలు ఈ ఈక్వేషన్లో పుటప్ చేసేద్దాం. d = b² అంటే b అంటే -20 కదా, -20² అండ్ -4 అంటే ఈ 4 ఇంటూ a ఇంటూ c. a ఏమో 1 అండ్ c ఏమో 112. ఓకేనా. 1 ఇంటూ 112 = 112. మైనస్ ఇంటూ మైనస్ -20 ఇంటూ -20 చేస్తున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 2s are 4 పెట్టేయండి. తర్వాత 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 4 పక్కన 2 జీరోలు పెట్టేయండి. సో ప్లస్ 400 అయిపోతుంది. -20 ఇంటూ -20 ఓకేనా. ఇప్పుడు ఇది మైనస్, ఈ మైనస్ ఇక్కడ రాసేసాను. 4 1s are 4 అండ్ 4 ఇంటూ 112. 4 2s are 8, 4 1s are 4, 4 1s are 4, -48 వచ్చింది. ఇప్పుడు ఇది ప్లస్ 400 అండ్ -448. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, రెండింటి ముందర వేరే వేరే సైన్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద నంబర్ ఎదురకుండా ఏ సైన్ ఉందో ఆ సైన్ ఆన్సర్లో వస్తుంది. ఇంకా పెద్ద నంబర్లోంచి చిన్న నంబర్ని మనం మైనస్ చేస్తాం. ఈ రెండింటి దగ్గర సేమ్ సైన్ ఉంటేనే రెండింటిని ప్లస్ చేస్తాం. వేరే వేరే సైన్స్ ఉంటే పెద్ద నంబర్ దగ్గర ఏ సైన్ ఉందో అది ఆన్సర్లో పెట్టేసి పెద్ద నంబర్లోంచి చిన్న నంబర్ని మనం మైనస్ చేస్తాం. ఇప్పుడు 448లోంచి 400 మైనస్ చేస్తే మనకి 48 వస్తుంది. సో మనకి ఏంటి వస్తుంది, d = -48 వస్తుంది. అంటే ఇది నెగిటివ్లో వస్తుంది ఆన్సర్. నెగిటివ్ అంటే 0 కన్నా తక్కువ. ఓకేనా. యాజ్ d is less than 0 or smaller than 0 ఈ సైన్ పెడితే ఈ ఈక్వేషన్కి మనకి రియల్ రూట్స్ రావు. రియల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి, d = 0 వచ్చినా లేదంటే d is greater than 0 అయినా మనకి రియల్ రూట్స్ వస్తాయి. 0 వచ్చినప్పుడు ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ వస్తాయి. గ్రేటర్ దెన్ అయినప్పుడు డిస్టింక్ట్ అండ్ రియల్ రూట్స్ వస్తాయి. వేరే వేరే రూట్స్ రియల్ రూట్స్ వస్తాయి. కానీ d <0 అయినప్పుడు మనకి నో రియల్ రూట్స్ వస్తాయి. ఓకేనా, నో రియల్ రూట్స్. హెన్స్ ద సిచ్యువేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు పూర్తిగా అర్థమైపోయి యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైతే ఈ టాపిక్ అవసరం వాళ్ళ దాకా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.